మనం ఒక పని చేద్దాము. పృథ్వీ అండ్ విష్ణుప్రియ వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్దాం షెఫ్. నేను ఇంటికెళ్ళి ఇలానే చేయాలని రెసిపీ రాస్తున్నాను. పొయ్యి మీద పెట్టొచ్చా పెనం, ఎప్పుడు ఒకటవుదాము మనం. అంటే ఇదేం రెసిపీయా? నూనె ఇంకా పిండి. ఆగాగు, నూనె కూడా ఉంది. నిన్ను చూస్తే చాలు నూనెలో పడ్డ పూరిలాగా నా మనసు పొంగిపోతోంది. నువ్వు గుర్తొస్తే చాలు నా గుండె గుత్తొంకాయలాగా ఉడికిపోతుంది. విన్నారా షెఫ్? ఇది ఇవి ఇందాకటి నుంచి రాసినటువంటి రెసిపీలు ఇవి. దీనికి పాయింట్స్ తీస్తారా? లేదు కదా. ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. మసాలాకి కావాలి లవంగాలు, మన పెళ్లి కోసం కొన్నాను ఎన్నో లెహంగాలు. పిడత కింద పప్పు, నన్ను వదులుకుంటే నీ తప్పు. ఇక ఇంతకన్నా చదివితే నాకు పెద్ద ముప్పు. ఇది లవ్ లెటరో రెసిపీయో కవితో పైతో అర్థం కావట్లేదు నాకు. సార్, ఈ ప్రెజెంటేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇందులో పచ్చిమిరకాయలన్నీ ఇక్కడే ఉన్నాయి. స్టేషన్ క్లీన్ చేయమన్నారు, మేము పక్కన తంతులో వేసాం. కెన్ యూ ప్లీజ్ అంటే వీళ్ళు ఇదంతా క్లీన్ చేయాలని చెప్పి ఇక్కడ ఉండేవన్నీ తీసుకొచ్చి ఇందులో వేశారు షెఫ్.